దూసుకు వస్తున్న మంతా తుఫాన్ భయంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ తుఫాన్తో ఆంధ్రప్రదేశ్ కి ముప్పు తప్పదు అన్న హెచ్చరికలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్టోబర్ 27, 27, 28, 29 తేదీల్లో చాలా మంతా తుఫాన్ విరుచుకుపడే కీలకమైన రోజులని వాతావరణ శాఖ హెచ్చరించింది. 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్లో తీరం దాటనున్న మంతా తుఫాను ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చిన అన్ని తుఫాన్లలో బలమైన తుఫాన్ అని చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురవచ్చు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేయాలి. ఎవరు కూడా సముద్ర వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. బలమైన గాలులు గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత ప్రజల్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన చేశారు. ఇక కోస్తా ఆంధ్రాలో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీవ్రమైన వర్షాలు కురవచ్చని హెచ్చరించారు.